బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాము. రంగారెడ్డి జిల్లా హయత్ నగర్ లోని శివగంగ కాలనీలో వీధి కుక్కల దాడి తీవ్ర కలకలం రేపింది. ఆరు బయట ఆడుకుంటున్న 7 ఏళ్ల చిన్నారిపై దాదాపు 10 కుక్కలు ఒక్కసారిగా దాడి చేశాయి. ఈ దాడిలో బాలుడి నడుము, పిక్కలపై, చేతికి, చెవికి తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే స్పందించిన కాలనీ వాసులు బాలుడిని నల్లకుంట ఆసుపత్రికి తరలించారు. సమాచారం అందుకున్న మన్సూరాబాద్ కార్పొరేటర్ సంఘటనా స్థలానికి చేరుకున్నారు. నగరంలో తరచుగా ఇలాంటి ఘటనలు జరుగుతున్నప్పటికీ జీహెచ్ఎంసీ అధికారులు నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తున్నారని వారిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. చిన్నారులపై వీధి కుక్కల దాడులు జరుగుతున్న తీరుపై అధికారులు ఇప్పటికైనా దృష్టి సారించాలని కాలనీవాసులు డిమాండ్ చేస్తున్నారు. ఇంకా 10 నిమిషాలు చనిపోయాడే. ఇంకా రేపు వాళ్ళు తీసుకుపోయి కట్ చేసి మళ్ళీ తీసుకొచ్చి ఇక్కడ వదిలిపెడతారు కాబట్టి ఆ కుక్కలు యథావిధిగా మన కాలనీకి వస్తాయి. ఈ కాలనీ ఎక్కడున్నా సరే ఈ నగర శివార్లో ఇంకా ఎక్కువ అయిపోయినాయి కాబట్టి ఇంకా మన శివమిల్స్ రోడ్ లో ఇంకా చాలా ఎక్కువ ఉన్నాయి ఆడ. కాబట్టి మీరు ఈ కుక్కల ప్రేమికులని ఇవన్నీ అనకూడదు. కాబట్టి కుక్కల్ని ఏదైనా కంట్రోల్ చేయాలని మేము కుక్కలకి ఇప్పటికీ 3-4 టైమ్స్ కంప్లైంట్ చేస్తే వాళ్ళు వస్తారు తీసుకుంటారు. మళ్ళీ ఒక 1 day 2 days లో మళ్ళీ తీసుకొచ్చి ఇక్కడ డ్రాప్ చేసి ఒక కుండి లాంటిది ఇచ్చేసి అక్కడ పెట్టేసి కుక్కలకు వాటర్ పోయండి, వాటర్ కోసం తాగుతారు, నాకు కలవ అని చెప్పి సలహా ఇచ్చేసి 10 కుక్కలు అని అంటున్నారు. 10 కుక్కలు పీకడం జరిగింది. ఈ నెక్కర కూడా ఇక్కడనే పడిపోయింది. ఆ పిల్లవానికి మాటలు రావు, అరవలేకపోయాడు. ఎవరికి రాకపోవడంతో చుట్టుపక్కల వాళ్ళు చూసి కాపాడడం జరిగింది. అప్పటికే నడుము, మెడ అంతా కూడా వీడియోలు చూస్తే చాలా ఘోరంగా ఉన్నాయి. చెవు మొత్తం కూడా ఊసిపోయింది. స్థానికులు అంబులెన్స్ లో వెంటనే మళ్ళీ నల్లకుంట కుక్కల హాస్పిటల్ కి పంపించడం జరిగింది. ఇది కాపాడేది. కానీ జిహెచ్ఎంసీలో జరుగుతున్నటువంటి సంఘటనలు ఆఫీసర్లను కూడా ప్రతిదానికి ఎన్జిఓలు వచ్చేసేసి ఎన్జిఓలు వాళ్ళకి అడ్డం పడటము. నేను కూడా ఇంతకుముందు కుక్కలకు సంబంధించిన విషయాలు చూసినప్పుడు కానీ ఏమన్నా తీసుకుపోగానే వాళ్ళ కుక్కల వెటర్నిటీ మీద వాళ్ళ మీద ఇబ్బంది పెట్టే చర్యలు. ఇప్పుడు ఆపరేషన్ చేసిన వాటికి ముట్టుకుంటలేరు. మళ్ళీ అదో పెద్ద బాధ. మొన్న సుప్రీంకోర్టు ఇచ్చిన ప్రకారం కొన్ని పిచ్చి కుక్కలు కానీ వీటిని ఇమ్మడే చంపేయమని చెప్పి ఆర్డర్ వచ్చినా కూడా మళ్ళీ ఇప్పుడు నేను మాట్లాడితే హైకోర్టులో ఆర్డర్ వచ్చింది సార్, నిన్ననే మళ్ళీ ముట్టుకునే పరిస్థితి లేదు. మరి ఎంతమంది పిల్లలు చచ్చిపోతారు, ఎంతమంది ఈ విధంగా ఇబ్బంది అవుతారు. ఇది మాకు నగర శివాలు కాబట్టి కుక్కలు విపరీతంగా ఒక్కొక్క దగ్గర కుప్పలు ఉంటున్నాయి. మా మన్సూరాబాద్ లో మనుషులతో పాటు ఎంత ఉన్నాయో కుక్కలు కూడా అంటే ఉన్నాయి. రోజు మేము చేస్తాం. ఎందుకంటే మా దగ్గర ఆటో నగర్ ఉంది. ఆటో నగర్ లో విచ్చలబీడిగా అక్కడ చెత్త చెదారం ఉండడంతో, ఆహారం దొరకడంతో ఈ విధంగా జరుగుతున్నాయి. ఇప్పుడు ఎన్జిఓస్ కూడా మీరు మరి కాపాడగల పిల్లానికి ఎక్కడ ఉన్నాయి, ఇప్పుడు వాళ్ళ పరిస్థితి ఏంటి, పిల్లగాడు బతుకుతుందా లేదా అనేది. మీరు ఎంతసేపు కుక్కల ప్రేమికులు అని చెప్పేసి అడ్డమైన అన్ని ఏర్పాట్లు చేసుకొని మనుషుల మీద చిన్న పిల్లల మీద చేస్తే ఎట్లా? పిచ్చి కుక్క తీరే చూడాలి, మంచి వాళ్ళని చూడాలి. ఈ విధంగా ఎన్జిఓస్ పేరు మీద ఈ కుక్కలని ప్రేమికుల మీద ఈ చందాలు వసూలు చేసుకొని ఇంకేదో చేసుకోనికే కాదు ఇదంతా కూడా. దయచేసి జిహెచ్ఎంసీలో ఉన్నటువంటి వాళ్ళు కూడా ఇమీడియట్ గా యాక్షన్లు తీసుకోవాలి. తీసుకుపోయి మా దగ్గర ఇప్పుడు పత్తులా కూడా ఉంది, అక్కడ వేయండి. రంగారెడ్డి జిల్లా హయత్ నగర్ లోని శివగంగ కాలనీలో వీధి కుక్కల దాడి తీవ్ర కలకలం రేపింది. ఆరు బయట ఆడుకుంటున్న 7 ఏళ్ల చిన్నారిపై దాదాపు 10 కుక్కలు ఒక్కసారిగా దాడి చేశాయి. ఈ దాడిలో బాలుడి నడుము, పిక్కలపై, చెవికి తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే స్పందించిన కాలనీ వాసులు బాలుడిని నల్లకుంట ఆసుపత్రికి తరలించారు. సమాచారం అందుకున్న మన్సూరాబాద్ కార్పొరేటర్ సంఘటనా స్థలానికి చేరుకున్నారు. నగరంలో తరచుగా ఇలాంటి ఘటనలు జరుగుతున్నప్పటికీ జీహెచ్ఎంసీ అధికారులు నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తున్నారని వారిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. చిన్నారులపై వీధి కుక్కల దాడులు జరుగుతున్న తీరుపై అధికారులు ఇప్పటికైనా దృష్టి సారించాలని కాలనీవాసులు డిమాండ్ చేస్తున్నారు. ఇంకా 10 నిమిషాలు చనిపోయాడే. ఇంకా ఇంకా 10 నిమిషాలు చనిపోయాడే. ఇంకా ఇంకా 10 నిమిషాలు చనిపోయాడే. ఇంకా
రంగారెడ్డి జిల్లా హయత్ నగర్ లోని శివగంగ కాలనీలో వీధి కుక్కల దాడి తీవ్ర కలకలం రేపింది. 7 ఏళ్ల బాలుడు ఆడుకుంటున్నప్పుడు అతన్ని కుక్కలు కరిచాయి. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి దుర్గేష్ అందిస్తారు. దుర్గేష్ చెప్పండి. హైదరాబాద్ నగర శివార్ల హయత్ నగర్లో దారుణమైన ఘటన చోటు చేసుకున్నది. ఎందుకంటే జిహెచ్ఎంసీ అధికారుల నిర్లక్ష్యము చిన్నారుల ప్రాణాలు గాలిలో కలిసిపోతున్న పరిస్థితి. గతంలో కూడా హైదరాబాద్ నగర శివార్ ప్రాంతాలు కాదు సిటీలో కూడా చాలా సందర్భాలు చూస్తాం. కుక్క కాటు చాలా మంది చనిపోతున్న పరిస్థితితో ఒక ఒంటరిగా వెళ్ళాలంటే భయభ్రాంతకు గురవుతున్న పరిస్థితి కనిపిస్తుంది సిటీలో. ఎందుకంటే ఆల్రెడీ జంతు ప్రేమికులు అని చెప్పి ఒక పక్కన చూస్తున్నటువంటి పరిస్థితి, మరో పక్కన కూడా కుక్కలకు ఇంజక్షన్లు అని చెప్పేసి గతంలో కూడా హైకోర్టు కూడా మందలిచ్చిన పరిస్థితి మనం చూస్తాం. కనుక జిహెచ్ఎంసీ అధికారులు ఎంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని కూడా స్పష్టంగా అర్థమవుతుంది. ఎందుకంటే ఆల్రెడీ ఒక చిన్నారి బాలుడు ఎదుగుతున్న సందర్భంలో కుక్కలు ఒక్కసారి మీద పడి విచక్షణ రహితంగా దాడి చేసి కరడంతో ఒళ్ళంతా కూడా గగ్గురు పొచ్చిన పరిస్థితి ఉన్నది. మొత్తం ఒకవేళ స్థానికులు కనుక మందలించకుండా చనిపోయే బాలుడు పరిస్థితిలో ఉన్నాడు బాలుడు అని చెప్పి అక్కడ స్థానికులు చెప్తున్న పరిస్థితి. తనకు ఆల్రెడీ ఘటన స్థలం చేరుకున్నటువంటి ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఊటౌటిన నీలఫర్ హాస్పిటల్ తరలించారు. ఇప్పుడు ప్రస్తుతానికి నీలఫర్ హాస్పిటల్లో తనకు ట్రీట్మెంట్ కూడా జరుగుతున్న పరిస్థితి, తనకు ఇంజక్షన్ కూడా ఇచ్చి ట్రీట్మెంట్ అందిస్తుంది. ఎందుకంటే అదంతా కూడా చూస్తే హైదరాబాద్ శివ ప్రాంతంలో దాదాపుగా గత 2-3 ఇయర్స్ క్రితమే 5 లక్షలకు పైగానే ఉన్నాయని చెప్పి జిహెచ్ఎంసీ అధికారులు లెక్క చెప్పడం జరిగింది. మరి వాటికి ఎంత ఇంజక్షన్లు ఇచ్చారు, ఎన్నిప్పుడు దానికి వాడిని తగ్గిస్తున్నారా లేకుండా ఇంకెంతవరకు ఉత్పత్తి పెరుగుతున్న దానిపైన కూడా క్లారిటీ లేనటువంటి పరిస్థితిలో ఉన్నాయి. ఎందుకంటే జిహెచ్ఎంసీ అధికారులు ఏదైతే ఉన్నదో ఈ కుక్కలను కూడా నివారించాలని చెప్పి గతంలో కూడా చెప్పినట్టు పరిస్థితి. ఎందుకంటే చాలా సందర్భాలు కూడా చిన్నపిల్ల కాదు పెద్దవారు కూడా నడుచుకుంటూ వెళ్ళాలంటే కూడా భయభ్రాంతకు గురవుతున్న పరిస్థితి, ఒంటరిగా వెళ్ళాలంటే కూడా వెళ్ళలేని పరిస్థితులు ఉన్నాయి. ఎందుకంటే చెత్తకుండీల ప్రాంతాలు ఎక్కడైతే ఉన్నాయో అక్కడ కూడా కుక్కలుగా విచ్చలవిడిగా తిరుగుతున్న పరిస్థితి. ఎవరైనా వెళ్ళాలంటే కూడా చేతిలో కర్ర పట్టుకొని పోతే మాత్రమే పోగలుగుతున్నారు, లేకుండా ఒంటరికి వెళ్ళలేని పరిస్థితిలో ఉన్నారు. ఒకవేళ 2 వీలర్ మీద వెళ్తే కూడా వాళ్ళకు వెంబడి కరుస్తున్నటువంటి పరిస్థితి మనం గతంలో చూసాము, ఇప్పుడు కూడా ఉంటున్నటువంటి పరిస్థితి. ఇప్పుడు చిన్నారు ఏదైతే ఉన్నారో అక్కడ వాచ్మెన్ గా ఉంటున్నటువంటి కుటుంబ సభ్యులందరూ కూడా కొంచెం బయటకు వెళ్ళినటువంటి నేపథ్యంలోనే కుక్కల మీద పడి ఖర్చున్నటువంటి పరిస్థితి మనం చూస్తే అది ఎంత దారుణమో చూడాలి. ఇప్పటికైనా అధికారులు స్పందించి జిహెచ్ఎంసీ అధికారులు ఆ కుక్కలు ఎన్ని ఉన్నాయి, ఆ వాటి సంఖ్య ఎంత ఉంది, తగ్గిస్తున్నారా లేదా, ఎటువంటి చర్యలు తీసుకోబోతున్నారని కూడా చూడాలి. ఏవో మామూలుగా మీడియాలో వచ్చినంత మాత్రాన పేపర్లో రాసినంత మాత్రాన తూతుమరుగా అంటే వాళ్ళు చేసి 2-3 కుక్కలు పట్టుకుంటామని చెప్తారు. అట్లా కాకుండా సిటీలో ఇప్పటి వరకు ఎన్ని కుక్కలు ఉన్నాయి, ఇవాళ నివారించే ఇంజక్షన్లు ఎన్ని ఇచ్చారు, వీటి సంఖ్య ఎంతవరకు ఉన్నది, అసలు కుక్కలను ఓకే రైట్. థ్యాంక్ యూ దుర్గేష్.